తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కామారెడ్డి జిల్లా బొగ్గు గుడిసె వాగులో చిక్కుకున్నారు 10 మంది కార్మికులు. 6 గంటలుగా వాగు మధ్యలోనే ఉండిపోయారు కార్మికులు. ట్యాంకర్ పైకెక్కి వానలోనే కూర్చున్నారు బాధితులు. బ్రిడ్జ్ నిర్మాణ పనుల కోసం వచ్చారు కార్మికులు. తమను కాపాడాలంటూ బాధితులు ఆర్తనాదాలు చేశారు. ఎల్లారెడ్డికి చేరుకున్నాయి రెస్క్యూ టీమ్స్. వాళ్ళని రక్షించే ప్రయత్నంలో ఉన్నాయి. కానీ ఆ వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఆ వాగు దగ్గరికి వెళ్ళడం కాదు కదా, ఆ వాగు దాటి ఆ కార్మికుల్ని రక్షించడం చాలా కష్టంగా మారిపోయింది. ప్రస్తుతం టీవీ స్క్రీన్ మీద ఆ విజువల్స్ చూస్తున్నాము. ట్యాంకర్ సగం వరకు మునిగిపోయిందంటే వాగు ఉధృతి వరద ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ట్యాంకర్ పైకెక్కి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు. చేతులూపుతూ తమని రక్షించండి అంటూ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఒక పక్క వర్షం, మరో పక్క వాగు పొంగి పొర్లడం, వరద ఉధృతి అంతకంతకు పెరగడం. ఉదయం నుండి ఇప్పటి వరకు చూసుకుంటే వాగు ఉధృతి పెరిగింది. ఉదయం వరకు కేవలం టైర్ల వరకు మాత్రమే నీరుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ ట్యాంకర్ స్థాయికి నీరు ప్రవహించింది. అక్కడ ట్యాంకర్ పైకెక్కి ఆ కార్మికులు ఆర్తనాదాలు చేస్తున్నారు తమను రక్షించమని. అయితే ఆ వాగు దగ్గరికి వెళ్లాలంటే కూడా కష్టమైన పరిస్థితులు నెలకొన్నాయి. రెస్క్యూ టీమ్స్ అయితే ప్రస్తుతం ఆ వాగు దగ్గరికి చేరుకున్నాయి. కానీ వాళ్ళని ఎలా రెస్క్యూ చేస్తారు? ఇంత ఉధృతిగా ప్రవహిస్తున్న ఆ వరదలోండి రెస్క్యూ టీం అక్కడి వరకు, ట్యాంకర్ వరకు ఎలా చేరుకుంటారు అన్నదే ప్రశ్న. ఇక ఇదే జిల్లాలోని హౌసింగ్ బోర్డు దగ్గర వాగులో కార్లు కొట్టుకుపోయాయి. షెడ్ లో పార్క్ చేసిన వాహనాలు వరద ఉధృతికి కొట్టుకుపోయిన దృశ్యాలు టీవీ9 స్క్రీన్ పై చూస్తున్నారు. మనం ఇందాక చెప్పుకున్నది ఊరవతల పొలాల మధ్య లేకపోతే కొంత వాగు ఉన్న ప్రాంతంలో ఆ ట్యాంకర్ మునిగిపోయింది. అక్కడ కార్మికులు ఆర్తనాదాలు చేయడం చూసాం. కానీ ఇది ఏకంగా సిటీ, అంటే హౌసింగ్ బోర్డు దగ్గర, ఇదే జిల్లాలోని హౌసింగ్ బోర్డు దగ్గర వాగులో కార్లు కొట్టుకుపోయాయి. వాహనాలు వరద ఉధృతికి కొట్టుకుపోతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ కార్లన్నీ ఎక్కడో రోడ్డు పక్కనో లేకపోతే ఏ పంట పొలాల్లోనో పార్క్ చేయలేదు. ఇవన్నీ ఒక షెడ్ లో పార్క్ చేసిన వాహనాలు. అయితే వరద ఉధృతికి ఆ కార్లన్నీ బయటకు వచ్చి ఎలా కొట్టుకుపోతున్నాయో చూస్తున్నాము. ఒక చిన్న నాలా ఉంది. సో కార్లు షెడ్ నుండి బయటికి కొట్టుకొచ్చి, వరద ప్రభావంతో బయటికి కొట్టుకొచ్చి ఆ పక్కనున్న నాలాలో ఎలా కొట్టుకొచ్చి మునిగిపోయిందో ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతోంది. సో ఇది కామారెడ్డి మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే సిచ్యువేషన్. ఇక తెలంగాణలో అయితే కుండపోత వర్షం కురుస్తోంది. కామారెడ్డిలో ఏ రోడ్డు చూసినా ఇలానే కనపడుతోంది. పూర్తిగా అది రోడ్డా చెరువా అన్నట్లుగా మారిపోయాయి. సో కామారెడ్డిలో ప్రస్తుతం సిచ్యువేషన్ ని చూస్తున్నాం. వాగులో కొట్టుకుపోతున్న కారుని. కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్, 5 కార్లు వాగులో కొట్టుకుపోతున్న హౌసింగ్ బోర్డ్. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.